తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇవాళ పుట్టినరోజు వేడుకలు 76వ పుట్టినరోజు వేడుకల్ని ఎక్కడ చూసినా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత ఆయన అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, అదేవిధంగానే పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కావచ్చు, రాబోయే తరాలకు ఆదర్శంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు పార్టీ పరంగా కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగాను ఉమ్మడి రాష్ట్రంగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన విధానాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10-12 కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఇట్లా అన్ని రకాలుగాను అంటే కష్టకాలంలో పార్టీకి నాయకులకు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు వీళ్ళకందరికీ కూడా అండగా ఉన్న విధానాలు కావచ్చు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అన్ని విషయాల్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ కూడా పార్టీ అధినేత సంతోషంగా ఉండాలి, ఉన్నటువంటి భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలతో పాటు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలంటూ కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ స్థాయిలో పెద్ద మొత్తంలో పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు వాళ్ళ ప్రాంతాల్లో అక్కడ కేకులు కట్ చేసుకోవడం, అదేవిధంగానే ప్రత్యేకంగా పూజలు చేయడం దేవతామూర్తులకి, వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవత వద్ద ఇలాంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి దంపతులు వాళ్ళకి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగానే కొన్ని దేవాలయాల్లో అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మరోవైపు సహచార మంత్రులు, పార్టీలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆయనకి గౌరవం ఇస్తూ కూడా ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వాడవాడల చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 76 సంవత్సరాలు ఆయన మరింత ఉండాలి, మరింతగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ఆయన పార్టీ కోసం కష్టపడాలి, అదేవిధంగానే అమరావతి కోసం మరింతగా ఆయన కష్టపడాలంటూ కూడా పెద్ద ఎత్తున వేడుకల్లో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది.